పంజాబ్ కి చెందిన ఒక సిఆర్పిఎఫ్ జవాన్ ప్రతాప్ సింగ్ యుద్ధంలో చనిపోతే గవర్నమెంట్ ఆయన భార్యకి ఇవ్వాల్సిన పెన్షన్ ని ఆపేసింది. ఆమె ఆ పెన్షన్ కోసం 56 సంవత్సరాలు కోర్టులో ఫైట్ చేయాల్సి వచ్చింది. అంగవైకల్యం ఉన్న నా కూతురికి పెన్షన్ ని ఎందుకు క్యాన్సిల్ చేశారని ఒక తల్లి ఎమ్మెల్యేని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఇది. మన దేశంలో ఒక వ్యక్తి పెన్షన్ పొందడం ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే. ఇది కాయిన్ కి ఒక సైడ్ మాత్రమే. ఇంకో సైడ్ చూస్తే ఈయన 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అజయ్ సింగ్ యాదవ్. ఈయన భార్య ఆస్తుల విలువ 19 కోట్ల రూపాయలు. అయినా సరే హర్యానా గవర్నమెంట్ ఈయనకి నెలకి 2,38,000 రూపాయల పెన్షన్ ఇస్తుంది. ఈయన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్. మొన్నటి వరకు ఈయన నెలకి 5,50,000 పెన్షన్ తీసుకున్నాడు. వీళ్ళు జస్ట్ కొంతమంది మాత్రమే. ఇలా మనం ఓట్లేసి గెలిపించిన వాళ్ళలో లక్షల్లో పెన్షన్ తీసుకుంటున్న నాయకులు మన దేశంలో చాలా మంది ఉన్నారు. అసలు ఒక ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ ఎంత శాలరీ వస్తుంది? వీళ్ళ శాలరీని ఎవరు డిసైడ్ చేస్తారు? రాజకీయ నాయకుల పెన్షన్స్ లక్షల్లో ఎందుకుంటున్నాయి? మనం పన్నుల రూపంలో కట్టిన డబ్బుల్ని రాజకీయ నాయకులు పెన్షన్స్ రూపంలో ఎలా దోచుకుంటున్నారో ఈ వీడియోలో చూద్దాం. మరెందుకు ఆలస్యం? మన ఇండియా ఫెడరల్ సిస్టమ్ ని ఫాలో అవుతుంది. ఇక్కడ 2 రకాల గవర్నమెంట్స్ ఉంటాయి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ లేదా కేంద్ర ప్రభుత్వం, రెండవది స్టేట్ గవర్నమెంట్ లేదా రాష్ట్ర ప్రభుత్వం. సెంట్రల్ గవర్నమెంట్ కి చెందిన పార్లమెంట్ లో ఎంపీలుంటారు. స్టేట్ గవర్నమెంట్ కి చెందిన అసెంబ్లీలో ఎమ్మెల్యేలుంటారు. అసలు ఒక ఎంపీకి కానీ ఎమ్మెల్యేకి కానీ ఎంత శాలరీ వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎంపీల విషయానికి వస్తే లాస్ట్ 50 ఇయర్స్ లో గోధుమల మద్దతు ధర 26 రెట్లు పెరిగితే మన ఎంపీల జీతాలు 150 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం ఒక్కో ఎంపీకి నెలకి ₹1,00,000 శాలరీ వస్తుంది. అలాగే వీళ్ళకి కాన్స్టిట్యూయెన్సీ ఎలవెన్స్ కింద 70,000, ఆఫీస్ ఎలవెన్స్ కింద మరో 60,000 ఇస్తారు. అంతేకాదు వీళ్ళకి వాటర్ కనెక్షన్ ఫ్రీ. అలాగే సంవత్సరానికి 50,000 యూనిట్ల కరెంట్ కూడా ఫ్రీ. వీళ్ళకి రైల్వే, పబ్లిక్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ. వీటితో పాటు ఎంపీలకు నెలకు 25,000 రూపాయల పెన్షన్ కూడా వస్తుంది. 5 సంవత్సరాల తర్వాత ఈ పెన్షన్ ప్రతి సంవత్సరం 2,000 చొప్పున పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఎంపీ లేదా ఎక్స్ ఎంపీ చనిపోతే ఆ పెన్షన్ లో 50% అమౌంట్ ని గవర్నమెంట్ వాళ్ళ కుటుంబానికి ఇస్తుంది. రీసెంట్ గా కరోనా వల్ల వీళ్ళ శాలరీస్ కొంత తగ్గించినా రాబోయే కొన్ని రోజుల్లో ఇదే శాలరీని వీళ్ళకిస్తారు. ఇవన్నీ కలుపుకుంటే ఒక ఎంపీ మీద గవర్నమెంట్ నెలకి యావరేజ్ గా 2,70,000 రూపాయలని ఖర్చు చేస్తుంది. మొత్తం 790 ఎంపీల జీతాల కోసం మన గవర్నమెంట్ 220 కోట్లని ఖర్చు చేస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎంపీల శాలరీస్ ని వీళ్ళే సొంతగా డిసైడ్ చేసుకుంటారు. ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే లాస్ట్ 7 ఇయర్స్ లో ఎమ్మెల్యేల జీతం దాదాపు 125% పెరిగింది. ఒక్కో రాష్ట్రం ఎమ్మెల్యేలకు ఒక్కో రకమైన శాలరీని ఇస్తుంది. అందరికన్నా ఎక్కువ శాలరీని ఇచ్చేది మాత్రం తెలంగాణ. తెలంగాణ గవర్నమెంట్ ఒక ఎమ్మెల్యేకి నెలకి 2.5 లక్షల శాలరీని ఇస్తుంది. దీంట్లో 20,000 రూపాయలు మాత్రమే శాలరీ. మిగిలిన 2,30,000 రూపాయలు అలవెన్స్లు. ఎంపీలాగే ఎమ్మెల్యేలకు కూడా టెలిఫోన్ బిల్ ఫ్రీ, వాటర్ ఫ్రీ, బస్ పాస్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ. అంతేకాదు సంవత్సరానికి 70,000 కిలోమీటర్లు వీళ్ళు ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ లో ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. మనం ఏదైనా వెహికల్ ని ఫైనాన్స్ లో కొనాలంటే 14% ఇంట్రెస్ట్ ని ఖచ్చితంగా కట్టాలి. కానీ ఎమ్మెల్యేలకు మాత్రం 30 lakhs వరకు 4% వడ్డీకే ఇస్తుంది గవర్నమెంట్. ఈ మిగిలిన ఇంట్రెస్ట్ ని గవర్నమెంట్ పే చేస్తుంది. వీటితో పాటు తెలంగాణలో ఒకసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తికి నెలకి 50,000 రూపాయల పెన్షన్ ని గవర్నమెంట్ ఇస్తుంది. ఇవన్నీ కలుపుకుంటే ఇండియాలోని మొత్తం 4,116 ఎమ్మెల్యేల శాలరీ కోసం వివిధ స్టేట్ గవర్నమెంట్స్ సంవత్సరానికి 574 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఇలా మనం ఎన్నుకున్న ఎంపీలు ఎమ్మెల్యేల శాలరీ కోసమే సంవత్సరానికి 800 కోట్ల ఖర్చు అవుతుంది. ఈ జీతాలన్నింటినీ పే చేసేదెవరు? మనమే. మనం కట్టిన ట్యాక్సుల నుంచే మన గవర్నమెంట్ వీళ్ళకి జీతాలని పే చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే అసలు మెయిన్ ఇష్యూ వీళ్ళ పెన్షన్స్. మన దేశంలో ఏ జాబ్ అయినా చూసుకోండి, రిటైర్ అయిన తర్వాత మాత్రమే పెన్షన్ వస్తుంది. ఆఖరికి ఆర్మీలో పనిచేసే జవాన్లకు కూడా 20 సంవత్సరాలు పనిచేస్తే తప్ప పెన్షన్ రాదు. కానీ మనం ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక్కరోజు డ్యూటీ చేసినా వీళ్ళకి లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది. ఎస్, ఇది నిజం. ఒక వ్యక్తి ఈ రోజే ఎమ్మెల్యే అయి రేపే ఆయన పదవి పోయినా గవర్నమెంట్ ఆయనకి జీవితాంతం పెన్షన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హరిదాస్ అనే వ్యక్తి కేరళలో జస్ట్ 10 రోజులు మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేశాడు. అయినా సరే ఆయనకి గవర్నమెంట్ లైఫ్ లాంగ్ పెన్షన్ ని ప్రొవైడ్ చేసింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇండియాలో సాధారణంగా ఒక వ్యక్తి 2 పెన్షన్స్ ని తీసుకోవడానికి రూల్స్ ఒప్పుకోవు. కానీ మన దగ్గర రాజకీయ నాయకులకి ఇలాంటి రూల్స్ ఏమి ఉండవు కదా.
ఒక రాజకీయ నాయకుడు ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిస్తే ఎమ్మెల్యే పెన్షన్, తర్వాత ఎంపీగా గెలిస్తే ఎంపీ పెన్షన్, ఇలా 2 పెన్షన్స్ ని తీసుకోవచ్చు. ఇలా 2 పెన్షన్స్ ని తీసుకుంటున్న నాయకులు మన దేశంలో చాలా మంది ఉన్నారు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళ శాలరీని వీళ్ళే సొంతగా డిసైడ్ చేసుకుంటారు. వీళ్ళ శాలరీస్ ని ఏ రేంజ్ లో పెంచుకుంటున్నారో తెలిస్తే మన మైండ్ బ్లాక్ అవుతుంది. రీసెంట్ గా కర్ణాటక గవర్నమెంట్ మంత్రుల జీతాలని పెంచుతూ ఒక బిల్ ని పాస్ చేసింది. పాస్ చేసిన ఈ బిల్ వల్ల అక్కడి మంత్రుల జీతాలు ఏ రేంజ్ లో పెరిగాయో ఇక్కడ చూడొచ్చు. మంత్రుల హౌస్ రెంట్ అంతకుముందు 80,000 రూపాయలు ఉంటే దాన్ని 1,25,000కు పెంచారు. హౌస్ రెంట్ కోసం ఒక మంత్రికి 1,25,000 రూపాయలేంటో నాకు అర్థం కావట్లేదు. మంత్రుల ఇంటి ముందున్న గార్డెన్ కోసం నెలకి 30,000 అంట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన నాయకులు వాళ్ళ జీతాలని ఏ రేంజ్ లో పెంచుకుంటున్నారో. షాకింగ్ విషయం ఏంటో తెలుసా, ఈ బిల్ కర్ణాటక అసెంబ్లీలో ఎలాంటి చర్చ లేకుండా పాస్ అయింది. ఈ బిల్ ని కర్ణాటక అసెంబ్లీలో ఒక్క నాయకుడు కూడా వ్యతిరేకించలేదు. ఈ బిల్లు వల్ల కర్ణాటక గవర్నమెంట్ కి సంవత్సరానికి 92 కోట్ల ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఇదంతా భరించేదెవరు? మనలాంటి సామాన్యులు. ఒక్క కర్ణాటకలోనే కాదు, రీసెంట్ గా తెలంగాణలో కూడా మాజీ ఎమ్మెల్యేల పెన్షన్ ని 30,000 నుంచి 50,000కు పెంచింది గవర్నమెంట్. మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని సభ జరిగేటప్పుడు వచ్చి కలిసి మాకు మరి వయోరీత్యా చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, పెన్షన్స్ను కూడా కొంత పెంచాలని చెప్పి వారు కోరినారు అధ్యక్ష. అందువల్ల ఈ పెన్షన్కి సంబంధించి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కనీస పెన్షన్ను 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయలకు మాజీ శాసనసభ్యులకు పెంచుతూ మరి అప్పర్ సీలింగు 70,000 రూపాయలకు పెంచుతూ మరి పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే తెలంగాణలో ఒక్కరోజు ఎమ్మెల్యే అయితే చాలు జీవితాంతం నెలకి 50,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఈ బిల్లు కూడా ఎలాంటి చర్చలు జరగకుండానే పాస్ అయింది. ఒక మంచి బిల్ ని పాస్ చేయడానికి అసెంబ్లీలో ఉన్న పార్టీలన్నీ వంకలు పెడతాయి, కానీ ఇలాంటి బిల్ ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించదు. ఎందుకంటే ఈ బిల్ వల్ల అందరి నాయకుల జేబులు నిండుతాయి కాబట్టి. ఇక ఎమ్మెల్యేల పెన్షన్ విషయానికి వస్తే ఒక వ్యక్తి ఒక్కరోజు ఎమ్మెల్యే అయినా సరే అతనికి జీవితాంతం పెన్షన్ వస్తుంది. ఒక్కో స్టేట్ ఒక్కో రకంగా ఎమ్మెల్యేలకి పెన్షన్ ఇస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేలకు అందరికన్నా ఎక్కువ పెన్షన్ ఇచ్చేది మణిపూర్ గవర్నమెంట్ ఒక్కొక్క ఎమ్మెల్యేకి నెలకి 70,000 రూపాయల పెన్షన్ ఇస్తుంది. 5 years దాటిన తర్వాత ప్రతి సంవత్సరం ఈ 70,000కి 4,000 రూపాయలని ఎక్స్ట్రాగా యాడ్ చేస్తుంది. ఒక్కో స్టేట్ ఎమ్మెల్యేలకు ఎంతెంత పెన్షన్ ఇస్తుందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా ఎమ్మెల్యేలకు పెన్షన్స్ ఇవ్వడం వల్ల మన గవర్నమెంట్ కొన్ని 100 కోట్లని నష్టపోతుంది. ఒక్క మధ్యప్రదేశ్ లోని 600 మందికి పైగా మాజీ ఎమ్మెల్యేలు పెన్షన్ తీసుకుంటున్నారు. యూపీలో 2,000 మంది, పంజాబ్ లో 250 మంది మాజీ ఎమ్మెల్యేలు పెన్షన్ తీసుకుంటున్నారు. ఒక్క బీహార్ రాష్ట్రంలోనే నెలకి 1,00,000కు పైగా పెన్షన్ తీసుకుంటున్న మాజీ ఎమ్మెల్యేలు 12 మంది ఉన్నారు. కేవలం ఎక్స్ ఎంపీల పెన్షన్ కోసం గవర్నమెంట్ సంవత్సరానికి 900 కోట్లని ఖర్చు చేస్తుంది. ఎక్స్ ఎమ్మెల్యేల పెన్షన్స్ కోసం స్టేట్ గవర్నమెంట్ సంవత్సరానికి 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఇలా జస్ట్ మాజీ ఎమ్మెల్యేలు ఎంపీల పెన్షన్స్ కోసం సంవత్సరానికి 2,400 కోట్లని ఖర్చు చేస్తుంది మన గవర్నమెంట్. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? మనం కట్టే ట్యాక్సుల నుంచి ఎవరికైతే అసలు ఈ పెన్షన్స్ అవసరమే లేదో వాళ్ళకి మనం పెన్షన్స్ ఇస్తున్నాం. అసలు నిజంగా రాజకీయ నాయకులకు పెన్షన్ అవసరమా అంటే 2019 ఎలక్షన్స్ లో మనం గెలిపించిన వాళ్ళలో 88% మంది కోటీశ్వరులే. ఈ కోటీశ్వరులకి గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అది కూడా జనాలు కట్టిన ట్యాక్స్ డబ్బుల నుంచి. గవర్నమెంట్ ఈ పెన్షన్స్ ని ఎలాంటి వాళ్ళకి ఇస్తుందో ఒకసారి చూస్తే 2020 డాటా ప్రకారం యాక్టర్ వైజయంతిమాల గారు నెలకి 39,000 రూపాయలు, చిరంజీవి గారు నెలకి 27,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు. ఇండస్ట్రియలిస్ట్ 8,300 కోట్ల దాల్మియా గ్రూప్ ఓనర్ సంజయ్ దాల్మియా గారు నెలకి 25,000 పెన్షన్ తీసుకుంటున్నారు. 48,000 కోట్ల ఆస్తులున్న రాహుల్ బజాజ్ గారు నెలకి 25,000 పెన్షన్ తీసుకుంటున్నారు. ప్రపంచంలోని రిచెస్ట్ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన జిందాల్ గ్రూప్ చైర్మన్ సావిత్రి గారు నెలకి 1,00,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారు. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే 5 సంవత్సరాల సర్వీస్ లో 4 సార్లు రాజ్యసభలో కాలు పెట్టని వాళ్ళు కూడా ఈ పెన్షన్స్ తీసుకోవడంలో వెనక్కి రావట్లేదు. 2004కి ముందు 4 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న ఎంపీలకే పెన్షన్ ఇవ్వాలనే రూల్ ఉండేది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ 2004లో ఆ రూల్ ని తీసేసి ఒక్కరోజు ఎంపీ అయినా సరే లైఫ్ లాంగ్ పెన్షన్ ఇవ్వాలనే కొత్త రూల్ ని తీసుకొచ్చింది. అప్పటి నుంచే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. 2017లో లోక్ ప్రహారీ అనే సంస్థ మాజీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇచ్చే పెన్షన్ ని రద్దు చేయాలని, ఎంపీ పదవి పోయిన తర్వాత కూడా ప్రజల సొమ్ము నుంచి పెన్షన్ తీసుకోవడం కరెక్ట్ కాదని, ఆల్రెడీ కోటీశ్వరులైన రాజకీయ నాయకులకి ప్రజల డబ్బులోంచి పెన్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది.
కానీ సుప్రీంకోర్టు ఇది మా కంట్రోల్లో లేదని ఆ పిటిషన్ ని కొట్టేసింది. మరి ఈ ప్రాబ్లం కి సొల్యూషనే లేదా అంటే ఉంది. పంజాబ్ మోడల్ ని ఇంప్లిమెంట్ చేయడం. ఒకప్పుడు పంజాబ్ లో కూడా ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తికి నెలకి 75,000 రూపాయల పెన్షన్ ఇచ్చేవాళ్ళు. అదే వ్యక్తి రెండోసారి ఎన్నికల్లో గెలిస్తే మరో 66% ఫస్ట్ పెన్షన్ కి యాడ్ చేసి ఇచ్చేవాళ్ళు. అలా ఒక నాయకుడు ఎన్నిసార్లు గెలిస్తే అన్నిసార్లు ఆ పెన్షన్ అమౌంట్ పెంచుతూ ఇచ్చేవాళ్ళు. దానివల్ల పంజాబ్ లోని సీనియర్ నాయకుల పెన్షన్స్ లక్షల్లో పెరిగిపోయాయి. రీసెంట్ గా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈ పెన్షన్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేశాడు. ఒక రాజకీయ నాయకుడు ఎన్నిసార్లు ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచినా గవర్నమెంట్ ఒక్క పెన్షన్ ని మాత్రమే ఇస్తుందని ఈయన ప్రకటించాడు. ఈ నిర్ణయం వల్ల పంజాబ్ గవర్నమెంట్ కి ప్రతి సంవత్సరం 20 కోట్లు ఆదా అవుతుంది. ఇదే రూల్ ని గనక అన్ని స్టేట్స్ ఫాలో అవుతే కొన్ని వేల కోట్ల ప్రజాధనం సేవ్ అవుతుంది. దీంతో పాటు ఒక ఎంప్లాయీకి ఎలాగైతే ఒక ఫిక్స్డ్ ఏజ్ వచ్చిన తర్వాతే పెన్షన్ ఇస్తారో అలాగే రాజకీయ నాయకులకు కూడా ఒక ఫిక్స్డ్ ఏజ్ వచ్చిన తర్వాతే పెన్షన్ ఇవ్వాలి. ఆల్రెడీ కోట్ల ఆస్తులున్న రాజకీయ నాయకులకి ఇప్పుడు ఇస్తున్న పెన్షన్స్ ని క్యాన్సిల్ చేయాలి. రాజకీయ నాయకులు వాళ్ళ శాలరీని వాళ్ళే సొంతగా డిసైడ్ చేసుకుంటున్నారు. అలా జరగకుండా వీళ్ళ శాలరీని పెన్షన్ ని డిసైడ్ చేయడానికి సపరేట్ గా ఒక బోర్డు ని ఏర్పాటు చేయాలి. ఇవన్నీ జరుగుతాయో లేదో తెలియదు కానీ ఇవన్నీ జరిగితే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ఇవన్నీ జరగనంత వరకు మనం ట్యాక్సుల రూపంలో కడుతున్న డబ్బుని మన గవర్నమెంట్ ఇలా కోటీశ్వరులకి, యాక్టర్స్ కి, బిజినెస్ మ్యాన్లకి పెన్షన్స్ ఇవ్వడానికి ఖర్చు చేస్తూనే ఉంటుంది. ఇది వీడియో. ఈ వీడియో ద్వారా మనం కట్టే ట్యాక్స్ డబ్బుల్ని పదవి పోయిన తర్వాత కూడా రాజకీయ నాయకులు పెన్షన్ పేరుతో ఎలా తింటున్నారో తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ కి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది, ఫాలో అవ్వండి.